నమస్తే వెల్కమ్ టు ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. నమస్తే రవి గారు. నమస్తే అండి. అయితే రవి గారు, ఇలా పలానా అధికార పార్టీ తప్పు చేసింది, లేదా ఇలా పలానా చోట సమస్య ఉంటే అక్కడ నష్టాన్ని ఇంకా సరిచేసే ప్రయత్నం జరగలేదు, ఇలా జర్నలిస్టులు చాలా లేదా పేపర్లు మీడియా అన్ని చోట్ల ఇలా మాట్లాడుకోవడం జరుగుతుంది, తప్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప తరగట్లేదు. దీనికి పరిష్కారమే లేదంటారా? దురదృష్టం రాజశేఖర్, ఇది ఆంధ్రప్రదేశ్లో ఏ జరిగినా అది వైసీపీ వర్సెస్ టీడీపీ లాగా మారడం, ఆరోపణలు ప్రత్యారోపణలు కౌంటర్లు, వీటి మధ్యలో నలిగిపోయి అస్సలు సమస్య పక్కకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు అదే రైతు సమస్య కూడా, ఇప్పుడు కోటయ్య అనే ఆయన గుంటూరు జిల్లాలో ఇదయ్యారు, ఆయన చనిపోయారు. అది కూడా ఇప్పుడు అది కూడా అంతే. ఇప్పుడు రైతు అని ఆయన చనిపోయాడు, ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళారు, ఆయన హెలిప్యాడ్ దగ్గర ఒక పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టారు, దానికోసం ఇతని పంట కొంత ధ్వంసమైంది, ఆయన పైగా మ్యాన్ హ్యాండిల్ చేశారు. ఇదంతా భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని మాత్రమే పోలీసులు చెప్తారు. ఇవన్నీ చేసినందువల్ల చేశారని, ఇంకాదు విషం తిని చేసుకున్నారని అది ఒక మాట. అంటే మొత్తం మీద అది అనుమానాస్పదమైన మరణం. ఈ అనుమానాస్పదమైన మరణం అనేదాన్ని ముందు చేయాలి కదా. కానీ మొదట ఏం జరిగింది, కోటయ్య చనిపోగానే జగన్ ఒక ట్వీట్ పెట్టాడు, ముఖ్యమంత్రి మీ నిరంకుశత్వానికి ఇదయ్యారు, బలి అది ఇదని. వెంటనే లోకేష్ ఒక కౌంటర్ ట్వీట్ పెట్టాడు, ఏమని, మీకు శవ రాజకీయాలు బాగా అలవాటు, మీ నాన్న శవం ఉండగానే మీరు ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించారు, చూసుకోండి అని. పోలీసులు అతన్ని మోసుకుపోతున్నారు, పోలీసులు అతని ప్రాణాలు కాపాడడానికి చాలా ప్రయత్నిస్తారని తెలుగుదేశం వాళ్ళు వేరే బొమ్మలు పెట్టారు. ఇవి రెండు కూడా అవాస్తవాలే. ఎందుకంటే పోలీసులు అంతమంది కొట్టారు అనేది అక్కడ మీడియా దర్యాప్తులో కూడా తేలుతుంది. పైగా ఒక వైసీపీయే కాదు కదా విమర్శించేది, మీరు జగన్ వాళ్ళ నాన్న శవం దగ్గర ఏం చేశాడు అది మీరు చూసుకోండి. రైతు ఇక్కడ చనిపోయాడు, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం. మూడవది, అసలు ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే పంటలు నాశనం చేసేసి అప్పటికప్పుడు హెలికాప్టర్ ప్రైవేట్ పొలంలో మీరు ఎలా పెడతారు? ఇప్పుడు ముఖ్యమంత్రులు వస్తున్నారంటే ఏపీలో అయినా తెలంగాణలో అయినా వెంటనే ముందస్తుగా అరెస్టులు చేయడం, జైళ్ళల్లో పెట్టడం, ఆంక్షలు పెట్టడం, ఇవన్నీ సర్వసాధారణం అయిపోయింది. ఆ రోజునే అనంతపూర్లో రైతుల మీద చర్య తీసుకున్నారు. అమరావతిలో జరీబు భూముల కింద పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఇంటికి బయలుదేరితే వాళ్ళని ఇంటి దగ్గరే నిర్బంధించారు. కనీసం 4-5 ఘటనల్లో ఆ రోజు పోలీసుల మీద అదే రోజు దౌర్జన్యం, పోలీసులు రైతుల మీద దౌర్జన్యం చేశారు. ఈ ఘటనలన్నింటినీ చూడకుండా ఇప్పుడు తెలుగుదేశం మంత్రులు వీళ్ళు ఏం వాదిస్తారు, ఎంతసేపటికి అక్కడ హెలిప్యాడ్ కట్టలేదు, హెలిప్యాడ్ కట్టింది ఇంత దూరంలో ఉంది, హెలిప్యాడ్ కట్టలేదు కానీ పోలీస్ అవుట్ పోస్ట్ కట్టారు. అసలు ఇదంతా ఈ హంగామా అంతా ముఖ్యమంత్రి పర్యటన కోసం జరిగిందే కదా. కాబట్టి ఇక్కడ తప్పు తెలుసుకొని ఆ రైతు పట్ల సానుభూతితో సహాయపడి పోలీసులు అంత అత్యుత్సాహం చూపుండకూడదని చెప్పే బదులు పోలీసులను ఏకపక్షంగా సమర్థించడం, అది జగన్మోహన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం ఘటనలో అయినా, ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ మీద అది మట్టి గడ్డలో సరొచ్చి పడ్డాయి, అతిథి గృహం దగ్గర జరిగింది, సభలో రభస జరిగింది, ఆయన నాకు భద్రత లేదంటే ఆయన అపహాస్యం చేశారు. అంటే ఎటు తిరిగి పోలీసుల కొమ్ము కాసే ఒక ధోరణి. మనం పోలీసులను ఏం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా ఉద్యోగులే. కానీ అధికార పక్షం అండదండలతో కొంతమంది చేసే ఈ అత్యుత్సాహాన్ని, ముఖ్యంగా ప్రజల మీద నిర్బంధాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది కదా. ఆ కోణమే లేదు. మీరు తప్పంటే మీరు తప్పు, వీళ్ళు వెంటనే అది ఆ చర్చ అంతా మళ్ళీ వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయ చర్చగా మారిపోతుంది. దాన్ని వామపక్షాలు ఖండించాయి, జనసేన ఖండించింది, రైతు సంఘాలు ఖండించాయి, స్థానిక ప్రజల ఆందోళన చేస్తారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోరనమాట. దే ఆల్వేస్ రిప్లై ఓన్లీ పాలిటిక్స్, వైఎస్ఆర్ పార్టీ, జగన్ వాళ్ళని అనుకోవడం. ఇది చాలా తప్పండి. అందరూ కూడా నిన్న సందర్శించారు ఈ ప్రతిపక్షాల వాళ్ళంతా. న్యాయ విచారణ జరిపించాలి, నిజంగా అక్కడ ఏం జరిగింది, ఆ రైతు ఎందుకు చనిపోయాడు కోటయ్య అని ఆయన. రెండోది, ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలి. మూడవది, పోలీసులు ఇలాంటి నిర్బంధానికి పాల్పడకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలి. నాలుగవది, ప్రభుత్వం పోలీసులను ఏకపక్షంగా అనాలోచితంగా మద్దతు పలికి వంత పాడే ధోరణి మార్చుకోవాలి. కానీ ఈ రోజుల్లో పోలీసులు స్వతంత్ర నిర్ణయాలు లేకపోతే ఇటువంటి అధికార పక్షానికి ఆపోజిట్గా వెళ్ళే ధైర్యం ఎక్కడ చేస్తున్నారు? అదే మేము ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటుంటే మీరు ఇలా అంటున్నారని ఎవరో అన్నారు పొద్దున చర్చలు. అన్న ఎవరికి ఫ్రెండ్లీ? ప్రభుత్వానికి ఫ్రెండ్లీ కాదు ఇక్కడ కావాల్సింది, ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండాలి, ఉద్యమాలకు ఫ్రెండ్లీగా ఉండాలి, ప్రజాస్వామిక విలువలు కాపాడాల్సిన అవసరం ఉంది. అందుకని కోటయ్య మరణం అనేది ఒక పెద్ద హెచ్చరిక మనకు. ఎందుకంటే రైతులు ఆత్మహత్యలు ఇవన్నీ చాలా జరిగాయి వేల సంఖ్యలో. కానీ ఇక్కడ దౌర్జన్యానికి గురై పోలీసుల జోక్యం కూడా కనిపిస్తున్నప్పుడు ప్రభుత్వం అటువైపు చూడకుండా
కేవలం పోలీసులను సంరక్షకులుగా చూపే ఫోటోలు విడుదల చేయటం. ఇప్పుడు పత్తిపాటి పుల్లారావు లాంటి మంత్రులు సవాల్ చేస్తారు, ఆ హెలిప్యాడ్ అక్కడ పెట్టారని చెప్తే నేను పదవి నుంచి తప్పుకుంటే. ఎవరికి కావాలి సవాళ్ళు? సహాయం కావాలి, సానుభూతి కావాలి, జరిగిన నష్టాన్ని సరి చేసుకోవాలి, ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి. మీరు జగన్ను సవాల్ చేయడం, జగన్ మిమ్మల్ని సవాల్ చేయడం, ఇదే నా సవాళ్ళతో శివాలు ఎత్తిపోవడమే నాకు కావాల్సింది. 1,00,000 సమస్యల్లో న్యాయం జరగాలి ప్రజలకు. కాబట్టి ఇది ఇంకో మాట, కొండవీటిలో మేము చాలా బ్రహ్మాండమైన టూరిస్ట్ స్పాట్ ఏదో కడదామంటే అంత దారి తప్పిపోయిందని. టూరిస్ట్ స్పాట్ కట్టండి, 5 స్టార్ హోటల్ కట్టండి, కానీ ప్రైవేట్ ల్యాండ్, రైతుల ల్యాండ్ అది. అమరావతిలో మీరు 36,000 ఎకరాల పైన భూములు మీరు తీసుకున్నారు. వాటికి అతిగతి లేదు, దిక్కు దివానం లేదు ఇప్పటికి కూడా. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మొదటిసారి ఆయన ఉండవల్లి పెనుమగా అక్కడ పర్యటించినటువంటి సందర్భం ఉంది. అలాగే కమ్యూనిస్టులు ఒక దశలో జగన్ కూడా వెళ్తే ఆయన రావడం కూడా తప్పన్నారు. అంటే మీరు రైతుల భూమిని ప్రైవేట్ ఆస్తిలాగా ప్రభుత్వ పరం ఎలా చేసుకుంటారు? ఎట్లా పడితే అట్లా. ఇక్కడ మరీ ముఖ్యంగా చిన్నది, ఇదేం భూసేకరణ అది కాదు. హెలిప్యాడ్ దిగుతుందంటే ఏం చేయాలో మీరు ఆలోచించాలి. అది పోలీస్ అవుట్ పోస్ట్ పెడతాను, అక్కడ విజిటర్స్ గ్యాలరీ షామియానా వేస్తాను, అన్నిటికీ పంట నాశనం చేస్తానంటే రైతు గుండె పగులుతుంది. అవునండి, ఆ ఓనర్కి ఇబ్బంది కలగకుండా అది వారి ఇష్టం. వాడు పంటను ఎంతో ఇదిగా చూసుకొని ఉంటాడు, పైగా పోలీసులు కొట్టి అందరి ముందు అవమానిస్తే. నాతో ఓ తెలుగుదేశం నాయకుడు అంటున్నారు, ఆ మాత్రానికి ఆత్మహత్య చేసుకుంటారండి, ఇంకేం కారణాలు ఉన్నాయో పరిశోధించాలి అది ఇదని. ఎవరు అసలు ఆత్మహత్య చేసుకోకూడదు, అందరూ బతికి ఉండాలని మనం కోరుకుంటాం, బాధల మీద పోరాడాలని. కానీ ఆత్మహత్య చేసుకున్నారంటే ఎంత గుండె పగిలి ఉంటుంది, ఏ పరిణామాలు. దాన్ని ఒక మానవతా కోణంలో చూసి సహాయపడే బదులు దాన్ని ఎగతాళి చేయటము, రాజకీయం చేయటం ఏం న్యాయం అనేది చాలా కారణం. ఒకప్పుడు ఇవన్నీ ఇష్టానుసారం చలామణి అయ్యాయి, అన్నీ మసిపూసి మారేడుకాయ చేయడం, కప్పిపుచ్చడం సాధ్యమైంది. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ పెరగడం వల్ల, అలాగే ప్రత్యామ్నాయ శక్తులు ముందుకు రావడం వల్ల, ప్రజా సంఘాలు చైతన్యం పెరగడం వల్ల వీటి మీద ప్రభుత్వం జవాబు సంజాయిషి చెప్పుకోవాల్సిన స్థితిలో పడుతుంది. కానీ వాళ్ళు సమస్యను దారి తప్పించి రాజకీయంగా ఒక పార్టీకి ఆపాదించి వాళ్ళు వాదించుకునే, వాళ్ళు తిట్టుకునే ఒక ప్రక్రియకు దిగజారుస్తున్నారు దీన్ని. మనం చేయాల్సింది, ప్రజలు కోరుకోవాల్సింది సమస్య మీద కేంద్రీకరించండి, రైతు న్యాయం మీద కేంద్రీకరించండి, రైతుల భూమిని ఇష్టానుసారం తీసుకోవడం మీద కేంద్రీకరించండి. పోలీస్ ఎక్సెసెస్, పోలీసులు అత్యుత్సాహంతో ప్రజల మీద ప్రయోగించే ధోరణిని మీరు నివారించండి. ముందస్తు అరెస్టులు, హక్కుల మీద దాడులు, వీటిని నివారించండి అని మనం కోరుకోవాలి. సో ఎజెండా ఈజ్ డెమోక్రటిక్ వాల్యూస్. ఎజెండా అనేది రైతును రక్షించటం, ఎజెండా అనేది ప్రజల్లో చైతన్యం పెంచటం. అంతేగాని మీరు తప్పంటే మీరు తప్పు, త్వంశుంఠ అంటే త్వంశుంఠ అని ఆ విషయంలో వైసీపీ, టీడీపీ ఉద్దేశపూర్వకంగానే ఎజెండా తగ్గించేస్తుంటాయి. చాలా విచిత్రంగా ఉంటుంది. పాలక పార్టీలు ఎవరున్నా రైతుల మీద, ఉద్యమాల మీద ఇలా చేయటం జరుగుతూనే ఉంటుంది. ఈ మధ్యలో 2017లో మధ్యప్రదేశ్లో రైతుల మీద ముందాసార్ అనే చోట కాల్పులు జరిగాయి, చచ్చిపోయారు. కాంగ్రెస్ బాగా ఖండించింది, వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. వాళ్ళ అధికారంలోకి వచ్చాక విచారణ జరిపి ఆ రోజు అల్లర్ల కారణంగా చనిపోయారు, పోలీసులు తప్పులేదని నివేదికిస్తారు. 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ శక్తి ఉద్యమం బ్రహ్మాండంగా జరిగింది, పెద్ద చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోయింది. అప్పుడు రాజశేఖర రెడ్డి కూడా ఉద్యమంలో పాల్గొన్నారు, 3 చనిపోయారు, బాలరాజు, విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ అని. వాళ్ళ కోసం ఒక స్తూపం నిర్మించారు బషీర్బాగ్లో. నిర్మిస్తే దాన్ని పోలీస్ కాల్పుల్లో మరణించిన అమరవీరులు అనడానికి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇష్టపడదు. ఎందుకంటే పోలీసులను గాయపరచకూడదని, అంటే ఏదో ఆ రోజు మృతి చెందారు, సంతాపం ఇట్లా చెప్పడం తప్ప తాము పాల్గొన్న ఉద్యమాల్లో కూడా. కాబట్టి ఇక్కడ ఉద్యమాల ఉనికిని గుర్తించాలి, పోరాడే హక్కును గుర్తించాలి, తన కోసం తను నిలబడే రైతు, కోటయ్య లాంటి వాళ్ళ ఆవేదనను మనం గుర్తించాలి. పోలీసులను బలప్రయోగానికి వాడకూడదు. పోలీసులు ప్రజలను రక్షించాలి తప్ప ప్రజా ఉద్యమాలను అణిచేయడానికి పోలీసులను సాధనంగా చేసుకోకూడదు. ఇక్కడ అది పచ్చిగా కనిపిస్తుంది. దాన్ని సమర్థించుకోలేని స్థితిలో ప్రభుత్వం ఇలాంటి వంకర టింకర వాదనలు చేస్తుంది. రాజకీయ కోణం ఎక్కువగా తీసుకురావడం ద్వారా వైఎస్ఆర్ పార్టీ కూడా తెలియకుండానే చర్చ దారి తవ్వడానికి దాహోదం చేస్తుంది. అందుకే నేను అన్నాను, జగన్మోహన్ రెడ్డి బాధ్యత లేకుండా ట్వీట్ పెట్టాడంటే లోకేష్ కూడా ఆలోచించి జవాబు పెట్టుండాలి కదా. మీరు అన్నట్టుగా అక్కడ హెలిప్యాడ్ పెట్టకపోయినా
పోలీసుల పాత్ర ఉంది, వాళ్ళు కొట్టారు, అతను చనిపోయాడు. బాధ్యత లేదా ప్రభుత్వానికి? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక సమస్యల వెనుక ఇటు వైసీపీ అటు టీడీపీ రాజకీయాలు చేస్తున్న ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఇటు జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఈ 2019 ఎన్నికలు మారబోతున్నాయి అన్న టాక్ వినిపిస్తోంది. ఇది నిజమే అంటారు? అంటే అలాంటి అభిప్రాయం ఇప్పుడు వస్తూ ఉంది. అంటే ప్రభుత్వం మీద ఒక యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అనే మాట వైసీపీ కూడా చెప్తుంది కదా. అనేక సర్వేలు వీటన్నిటిలో కూడా ప్రభుత్వం ఓటు పడిపోతుంది, ప్రభుత్వం సీట్లు తగ్గిపోతాయి, గతంలో బలపరిచిన బీజేపీ జనసేన మద్దతు తగ్గింది అనే ఒక భావం, అనే ఒక వాస్తవం ఉంది. అది కాకుండా చంద్రబాబు నాయుడు రోజు పెడుతున్న వీడియో కాన్ఫరెన్స్లు, పథకాల మీద పథకాలు ప్రకటించడం, ప్రకటించిన వాటిని పెంచడం, ఒక అభద్రతలో ఉండడం, పాలక పార్టీ నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చి వైసీపీలోకి ఇంకో దాంట్లోనో చేరడం, ఇవన్నీ చూసినప్పుడు ఒక అభద్రతా వాతావరణం అయితే అధికార పక్షంలో ఉందనేది అర్థమవుతుంది. అయితే చంద్రబాబు కాకపోతే జగన్ అన్న పరిస్థితి నుంచి ఇక్కడ చంద్రబాబు మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మనం జగన్ వైపు కాకుండా పవన్ వైపు చేయాలితే ఎట్లా ఉంటుంది? ఓకే, ఇక్కడ జగన్ వర్సెస్ పవన్ అనేది వచ్చినప్పుడు జగన్ మీద కోపం ఉన్నవాళ్ళు చంద్రబాబు, లేదా చంద్రబాబు మీద కోపం ఉంటే జగన్. ఈయన మీద కేసులు ఉన్నాయి, ఆయన ప్రభుత్వం తప్పులు చేసింది, ఇలాంటి రెండు కోణాలు బలంగా పనిచేస్తూ వచ్చాయి ఇప్పటివరకు. ఈ రెండూ లేవు కాబట్టి పవన్ వర్సెస్ జగన్ అన్నప్పుడు పవన్ క్లీన్ స్లేట్ లాగా ఉంటాడు, పవన్ కళ్యాణ్ రికార్డు మెరుగ్గా ఉంటుంది. రెండవది ఆయన వెనక యువత పార్టిసిపేషను, టీడీపీ వైసీపీలో ఆ సభలు జరపడానికి చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, చాలా శ్రమ పడాల్సి వస్తుంది. ముందు నుంచి సన్నాహాలు, హంగామా, వాళ్ళ మీడియాలో రాయించుకోవడం, ఇదంతా అవేమీ లేకుండానే పవన్ కళ్యాణ్ చేయగలుగుతున్నారు. జనసేన అంటే వచ్చేసి మీరు రండి సార్ అది ఇదని అంటున్నారు. సరే, కమ్యూనిస్టులు కూడా చాలా చోట్ల వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు రాయలసీమలో పర్యటన వాయిదా పడిందని నేను చూశాను అనుకోండి, మళ్ళీ ఎప్పుడు పెడతారో మనకు తెలీదు. అందుకని ఈ జనాదరణకు తోడు జగన్ ఎదుర్కోవడానికి చంద్రబాబు నెమ్మదిగా దెబ్బతింటున్నాడు, పవన్ కళ్యాణ్ అయితే మెరుగు అన్న భావం అన్ని సామాజిక తరగతుల్లో వస్తుందని. ఎందుకంటే కొంతమంది విశ్లేషకులు లేదా కొంతమంది పరిశీలకులు జనసేనను పవన్ను ఒక తరగతి కోణంలో చూడడం, ఒక కళ్ళద్దాలతో చూడడం అలవాటు చేశారు. కానీ మొన్న నాకు చాలా సీనియర్ నాయకుడు చెప్తూ ఉన్నారు, ఆయన ఏం జనసేన కాదు, ఇతర తరగతుల వాళ్ళు అందరూ కూడా పవన్ కళ్యాణ్ను చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, ఇతను ఏం చెప్తాడో ఏమన్నా చేస్తాడేమో అనే ఒక ఆశ పెరుగుతూ ఉంది అన్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆల్టర్నేటివ్ కోసం హూ ఈజ్ ఆల్టర్నేటివ్ టు చంద్రబాబు అన్నప్పుడు కేవలం థర్డ్ ఆల్టర్నేటివ్, మూడో శక్తే కాదు, ఈ రెండో శక్తిగానే ఎవరు అనే కీలకమైన పోటీ ఇక్కడ జగన్ వర్సెస్ పవన్ జరుగుతుందని. ఇందులో పవన్ కళ్యాణ్కి ఎక్కువ గుడ్ విల్, ఎక్కువ సుహృద్భావం ఆయనకు ఉంటుంది, ఎక్కువ పాజిటివ్ పాయింట్స్ ఆయనకు ఉంటాయన్నది భావన, ఇక్కడ అభిప్రాయం. ఓకే, అంటే చంద్రబాబు కూడా అంత ఈజీగా 2019 ఎన్నికలను వదిలేస్తారు, అంత వదులుకోరు అన్నది వాదన కూడా వినిపిస్తోంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు వదులుకోడు కాబట్టి అహోరాత్రులు ఆయన కొత్త కొత్త పథకాలు వేస్తున్నాడు, వీడియో కాన్ఫరెన్సులు పెడుతున్నారు, అన్ని గరల కంట్రీలాగా పార్టీలో ఎన్ని జరిగినా అవన్నీ దిగమికి చెప్తున్నారు. అలాగే మోడీ మీద ఇదంతా చేయడానికి చేస్తున్నారు. కానీ చంద్రబాబు వ్యూహంలో ఒక పెద్ద కొరత ఏంటంటే, ఒకటి ఆయన అధికారంలో ఉండి చాలా వాగ్దానాలు నెరవేర్చలేకపోయారు, రెండోది అప్పులు అనేవి బాగా పెరిగిపోయినాయి, అమరావతి అసంపూర్ణంగా ఉండిపోయింది, మోడీని నమ్మి పొగిడి చివరకు అది తెగిపోయింది. కాబట్టి ఇప్పటికి వచ్చేసరికి మోడీని తిడుతుంటే మొన్నటి వరకు మీరున్నారు కదా అని ఒక మేజర్ క్వశ్చన్, కొండంత క్వశ్చన్ చంద్రబాబు ముందు నిలబడుతోంది. జగన్మోహన్ రెడ్డి అనడానికి ఏమో ఈరోజు యనమల రామకృష్ణుడు ఉదాహరణకు టీడీపీ స్ట్రాటజీ సమావేశం తర్వాత మాట్లాడారు. ఏం చెప్తున్నారు? జగన్ మీద కేసులు ఉన్నాయి. ఎప్పటి నుంచి చెప్తున్నారు మీరు? జగన్ మీద కేసులు 2014 ఎన్నికలప్పుడు కూడా ఉన్నాయి కదా. ఉన్నా కానీ ఆయన మీకు ఒక 67 సీట్లు 30% పైన ఓట్లు ఆయన తెచ్చుకున్నారు కదా. కాబట్టి మీరు 5 ఏళ్ళు ఆగి కొత్తగా ఏమీ మీరు సాధించి చెప్పింది లేకపోగా జగన్ మీద మీరెందుకు పట్టుకోలేదు 1,00,000 కోట్లు? అన్నీ ఈడీనే కాదు కదా, మీరెందుకు పట్టుకోలేదు? రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో మీరు ఎన్ని స్వాధీనం చేసుకున్నారు? ఒక కడపలో భూములు, బ్రాహ్మణి భూములు ఒక్కటి స్వాధీనం చేసుకున్నట్టున్నారు. ఒక్క విషయంలో అయినా మీరు జగన్ను బోన్ ఎక్కించారా? ఎందుకు ఎక్కించలేకపోయారు? అంటే ఉద్దేశం లేదా? ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం కనిపిస్తుంది మనకు. ఇద్దరి విధానాలు ఒకటే కాబట్టి క్విడ్ ప్రో కోల్ అనండి, అయిన వాళ్ళ కాంట్రాక్ట్లు ఇప్పించడం అనండి, కార్పొరేట్ సంస్కృతి అనండి, దోస్తానా అనండి,
వీళ్ళిద్దరికీ ఒకరే. వాళ్ళు ఇప్పుడు అప్పుడు అటున్నారు, ఇప్పుడు ఇటున్నారు. వాళ్ళకి ఇలాంటి తేడాలు ఏముండవు పాపం. కాబట్టి ఇప్పుడు జగన్ అంటారు కానీ జగన్తో చేతులు కలిపిన వాళ్ళని అన్నారు. వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశంతో కలుపుతూ ఉంటారు. కాబట్టి మన చెవులు పగిలిపోయేటట్టుగా 1,00,00,000 కోట్లు కేసులు అన్నవాడు 1,00,000 కూడా పట్టుకోలేదు. నా ప్రశ్న ఏంటంటే 1,00,000 కూడా పట్టుకోలేదు. 1,00,000 కూడా పట్టుకోలేదు చూసారని జగన్ సవాల్ చేస్తాడు. కానీ నేను అంటున్నాను వీళ్ళు పట్టుకోదలచలేదు. అంతే, పట్టుకోదలిచి ఉంటే మామూలు అమాయకుల మీద చాలామంది మీద కేసులు పెట్టి రైతులను కూడా ప్రాణాలు తీస్తున్న వాళ్ళు జగన్ ఎందుకు ఎరకాటంలో పెట్టి ఉండకూడదు. కాబట్టి వీళ్ళ విధానాల్లో నమూనాల్లో పెద్ద తేడా లేదు. ఎవరున్నా అంటే ఒకటి అంటుంటారు కదా, అదే చంద్రబాబు నాయుడు ఏమో పంట వేసాడు, రాజశేఖర రెడ్డి వచ్చి పంట కోసుకున్నాడు అన్నట్టుగా ఇప్పుడు జగన్ కోసుకున్న పంట అది చంద్రబాబు వేసిన పంట అది. అందుకని ఇప్పుడు అమరావతిలో కూడా ఏమంటారు, హైటెక్ సిటీ మాదాపూర్లో కట్టిన మోడల్ కట్టాలంటారు. హైటెక్ సిటీ ఫస్ట్ ఫేజ్ చంద్రబాబు అయితే సెకండ్ ఫేజ్ రాజశేఖర రెడ్డి వైఎస్. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి ఇక్కడ బొమ్మ బొరుసులాగా ఇద్దరు ఒకటే అన్నప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ జనసేన ఇంకోటి ప్రత్యామ్నాయ విధానాల కోసం ఉద్యమాలు అప్పుడిప్పుడు పోరాడుతున్న కమ్యూనిస్టులు కలిస్తే ఈ కాంబినేషన్కు ప్రజలు ఆదరణ చూపే అవకాశం ఉంటుందన్నది కీలకమైన అంశం. దీనికి ఒక ఫేస్ వాల్యూ కూడా ఉంటుంది. ఫేస్ వాల్యూ ఆఫ్ పవన్ ఈజ్ మచ్ బెటర్ దాన్ ఫేస్ వాల్యూ ఆఫ్ ది అదర్ టూ ఆల్రెడీ ప్రూవ్డ్ అండ్ డిస్ప్రూవ్డ్. ఇద్దరు ఇది వరకు ఉన్నారు కదా, అది ఆ ప్రశ్న. అంటే రీసెంట్గా ఏచూరి గారు జరిపిన చర్చల్లో కూడా ఇదే అంశం చర్చకు వచ్చింది. రాబోయే రోజుల్లో ఇటు తెలంగాణలో కూడా జనసేనతో పొత్తుకు సిద్ధం అన్నట్టుగా సూచనలు వినిపించాయి. సీతారాం ఏచూరి గారు తెలంగాణ వీటిలో పాల్గొన్న తర్వాత తెలంగాణ విషయం కూడా ఇప్పుడు జగన్ మీద వీళ్ళు చేసే విమర్శ ఏంటి, జగన్ టీఆర్ఎస్కి అమ్ముడుపోయాడు, జగన్ ఆ ఏపీని తెలంగాణకు తాకట్టు పెట్టాడు, ఎలా పెట్టగలుగుతారండి? జగన్ మీద కేసుల గురించి మాట్లాడండి, జగన్ రాజకీయ తప్పిదాల గురించి మాట్లాడండి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నట్టు రాలేదని మాట్లాడండి. మీరేమో ఆ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు, వాళ్ళకి మంత్రులు కూడా చేశారు ఒకవైపున, అదొక తప్పు. ఇక రెండో తప్పు తెలంగాణ వర్సెస్ ఏపీ అంటారండి, టీడీపీ వర్సెస్ టీఆర్ఎస్ అనండి, టీడీపీ వర్సెస్ బీజేపీ అనండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు ప్రాంతాల మధ్య మీరు యుద్ధంలాగా ఎందుకు మారుస్తున్నారు దీన్ని? రెండోది హైదరాబాద్లో ఆస్తులు ఉన్న వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు అని రకరకాలుగా మీకు కూడా ఆస్తులు ఉన్నాయి కదా. ఉదాహరణకు అంటే మీ మీద సాగిన దాడులు ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఈడీ పిలిచి విచారించింది. మీరు రేవంత్ రెడ్డిని సమర్థిస్తున్నారు ఇక్కడ పరోక్షంగా. ఈడీ విచారించకూడదని మీరు కోరుకుంటున్నారు. 50 లక్షల రూపాయలతో ఒక శాసన మండలి సభ్యుని ప్రభావితం చేస్తూ దొరికిపోతే కూడా దాని మీద దర్యాప్తు జరపకూడదా? కాబట్టి టీఆర్ఎస్ మీద రాజకీయ విమర్శలు వేరే చేయండి. టీఆర్ఎస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ను పాలించే అవకాశం ఎంత మాత్రం లేదు. ఏపీని తెలంగాణకు తాకట్టు పెట్టే అవకాశం ఏమీ లేదు. మీరు ఎందుకు పొత్తు పెట్టుకుందాం అనుకున్నారు? మీరు పెట్టాలనుకున్నారా తాకట్టు? మీరు ప్రకటించారు కదా సభాముఖంగా, అప్పుడు అంటే మీరు పెడితే తాకట్టు కదా. కాబట్టి ఇక్కడ మీరు అడిగింది పవన్ కళ్యాణ్ జనసేనకు వచ్చినప్పుడు ఆ ఎన్నికల్లో జనసేన కూడా పోటీ చేయలేదు. ఏది అసెంబ్లీ ఎన్నికలు సమయం చాలలేదండి. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు అందరినీ కలిపి అన్నారు. తర్వాత జనసేన ఇక్కడ అభ్యర్థులను నిలబెడతామని వాళ్ళు కమిటీలు వేశారు, మేము ఇక్కడ కూడా పోటీ చేస్తామన్నారు. ఇవన్నీ కూడా కదలిక పెరిగింది. కానీ జగన్ ఆ పని చేయట్లేదు. జగన్ తెలంగాణను పూర్తిగా టీఆర్ఎస్కి వదిలేస్తే టీఆర్ఎస్ ఏపీని జగన్కి వదిలేసినట్టుగా ఒక అవగాహన. అంటే ఇక్కడ రోగి కోరింది వైద్యుడు ఇచ్చింది ఒకటే అని జగన్ అనుసరిస్తున్న వ్యూహము, దాని మీద చంద్రబాబు చేస్తున్న దాడి కూడా ఒక చోటికే దారి తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో సిపిఐ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే ఏపీలో ఇబ్బంది కదా జనసేన, కానీ ఇది వరకు ఒక మాట వినిపించింది. కానీ ఇప్పుడు తెలంగాణలో సిపిఐ మళ్ళీ సిపిఎం దగ్గరికి వచ్చి లెఫ్ట్ పార్టీస్ కలిసి వెళ్ళాలని అనుకున్నట్టు, ఈ క్రమంలో జనసేన కూడా వచ్చింది కాబట్టి చేయాలనుకున్నట్టు. అంటే ఇప్పుడు జనసేన వామపక్షాల పొత్తు ఏపీకే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలకు కూడా విస్తరించే ఒక అవకాశం ఉంది. తద్వారా ఒక జాతీయ స్థాయిలో కూడా దాని ప్రభావం అంటే తగిన రాజకీయ ప్రభావం పడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదొక కొత్త పరిణామం. రెండవది జగన్ అన్నట్టుగా ఇప్పుడు పవన్ అనే అవకాశం కూడా తెలుగుదేశం పార్టీకి ఉండదు. ఇందాక మనం చర్చించిన పాజిటివ్ అంశాలు అది కూడా ఒక పాజిటివ్. జనసేన విషయంలో ఇదంతా ఒక మ్యాజిక్లా జరుగుతుంది. అంటే రీసెంట్గా వచ్చిన పార్టీ అన్నట్టుగానే ఇటు మనం చూస్తుండగానే జాతీయ స్థాయిలో కీలక ప్రభావం చూపించే పార్టీగా మారబోతోంది జనసేన. కీలక ప్రభావం అంటే దానికి 2 కారణాలు. ఒకటి పవన్ కళ్యాణ్ అప్పటికే కరిస్మాటిక్ టాప్ గ్రేడ్ సినిమా హీరోగా ఉండటం. ఇప్పుడు మోడీ డైరెక్ట్ ఆడియన్స్ ఇచ్చాడు కదా ఆయన, అలాగే పార్లమెంటరీ సమావేశానికి కూడా పిలిచారు కదా. ఏ కారణం వల్ల మోడీ దగ్గరికి వెళ్ళినా ఒక ఏడాదిన్నర లోపలే పవన్ కళ్యాణ్ మళ్ళీ కేమ్ బ్యాక్. అంటే అతను ఎప్పుడు
పవర్లో కానీ పదవుల్లో కానీ భాగం పంచుకోలేదు కదా అక్కడ ఇక్కడ కూడా. కాబట్టి ఆ స్టేచర్ ఆయనకు ఉంది. రెండవది ఈ ఇంతకాలం నుంచి నిరంతరంగా ప్రజల్లో ఉండడం వల్ల ప్రజా పునాది, కమిటీలు, యంత్రాంగం, అధ్యయనం ఇదంతా కూడా ఒకటి ఏర్పడింది. సో ఈ కారణాల వల్ల ఇది మ్యాజిక్ ఏం లేదు, లాజిక్కే ఇది. వాస్తవంగా ఈ లాజిక్ ఏంటంటే లాజిక్ ఆఫ్ మూవింగ్ విత్ ది పీపుల్, లాజిక్ ఆఫ్ మూవింగ్ విత్ ఆల్టర్నేటివ్ పాలసీస్, లాజిక్ ఆఫ్ షోయింగ్ సమ్ ఫ్రెష్నెస్, లాజిక్ ఆఫ్ వాట్ డూ సే నాన్ కరప్టివ్ ఫేస్ వాల్యూ. కరప్షన్ లేని వాళ్ళు కావాలని కోరుకుంటారు ప్రజలు, కానీ కరప్షన్ అనివార్యం, ఎవరు చేయడం లేదు. ఇప్పుడు జగన్ శిబిరంలో ప్రధానమైన ఏముందండి, కేసులు ఉన్నాయి, ఎవరు చేయడం లేదనే వాదన ఒకటి వచ్చేది. తెలుగుదేశం చేయడం లేదా, మేమే చేసామని. మేము చేసాం కానీ అంతం చేసామని వీళ్ళు అన్నారు. సో ఈ నేపథ్యంలో మాకు అవినీతి లేదు బాబు, మేము స్వచ్ఛమైన రాజకీయం అందిస్తాం, ఎంతకాలం ఈ ఆధిపత్యాలేనా అని చెప్పే ఒక ఛాన్స్ జనసేన లెఫ్ట్ కూటమికి ఉంటుంది. అదే అడ్వాంటేజ్. ఇప్పుడు ఏపీలో రాబోయే ఎన్నికల్లో ఎవరు అధికారంలో అంటే ఎఫెక్టివ్గా చెప్పాలంటే ప్రభుత్వం మీద జగన్ చేసే పోరాటంలో పవన్ కళ్యాణ్ ప్రధానంగా ముందుకు రావడం అన్నది ఆటోమేటిక్గా అది జగన్కు కూడా చాలా తీవ్రమైన సవాల్ అవుతుంది. అది జగన్ వర్సెస్ పవన్ కూడా మారిపోతుంది. మీ ప్రశ్న దగ్గరికి మళ్ళీ వస్తుంది. అవును, అంటే మొత్తానికి ఓవరాల్గా ఏపీ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అంటే స్ట్రైట్ క్వశ్చన్కి ఏం చెప్తారు? తప్పనిసరిగా వాళ్ళు విసిగిపోయి ఉన్నారు ఈ వాద వివాదాల పట్ల, ఈ కుళ్ళు రాజకీయాల పట్ల, కలుషితమైన ఆరోపణల పట్ల, నిరంతరమైనటువంటి ఈ గృహఛిద్రాలు, పార్టీ ఫిరాయింపులు, కొనుగోళ్ళు, అమ్మకాలు, బహిష్కరణలు, తిట్లు, బూతులు, వీటన్నిటి పట్ల వాళ్ళు విసిగిపోయి ఒక స్వచ్ఛమైన రాజకీయం కోసం, ఒక విభజిత రాష్ట్రాన్ని నిజంగా కొంచెం అభివృద్ధి వైపు నడిపించేటటువంటి ఒక శక్తి కోసం వాళ్ళు చూస్తున్నారు. ఆ శక్తి, కొత్త శక్తి తమకు దోహదపడుతుందని వాళ్ళు భావిస్తే మనం తప్పకుండా అది జరగవచ్చు. ఇంకా మూడోది, ఎన్ని సీట్లు వస్తాయని అడుగుతుంటారు చాలామంది. దాని కొనసాగింపు ఏంటంటే అయితే అధికారంలోకి రావాలంటే ఎన్ని సీట్లు రావాలని. ఎన్ని సీట్లు వస్తాయని చంద్రబాబు నాయుడు, కేసీఆర్ కేంద్రంలో ప్రభుత్వాన్ని మేమే నిర్ణయిస్తాం అంటున్నారు. ఈయనకుంది 17, ఆయనకుంది 25, ఏది అన్నీ కలిసి. అందులో వీళ్ళు గెలిచేదాన్ని ఇన్ని సీట్లతోనే వీళ్ళు కేంద్రంలో ప్రభుత్వం ఎవరు వస్తారో వీళ్ళు నిర్ణయించగలిగినప్పుడు, స్థానికంగా ఇంత పట్టు, ఇంత ప్రజాభిమానం ఉన్నటువంటి జనసేన లెఫ్ట్ కూటమి ప్రభుత్వంలోకి ఎవరు వస్తారో ఎందుకు నిర్ణయించకూడదు, వాళ్ళే ప్రభుత్వంలోకి ఎందుకు రాకూడదు? దెర్ ఈజ్ ఎవరీ ఛాన్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఫోర్సెస్, కొత్త శక్తులు ముందుకు రావడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవి గారు. ఇది వాటి ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.